భార్యకు 2 కుమారులు పుట్టారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిద్దరు మహాబలవంతులు, తపస్సులో పరమ శ్రద్ధ కలవారు. హిరణ్యాక్షుడు భూమిని పాతాళానికి తీసుకెళ్లాడు. అప్పుడు భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు. దీంతో హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయాడు. తన తమ్ముడిని వధించిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుని వరం కొరకై హిరణ్యకశిపుడు మహాతపస్సు చేయసాగాడు. సూర్యుడు, వర్షం, గాలి అన్ని తట్టుకొని కొన్ని వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకుని వెళ్తాడు. అప్పుడు నారదుడు అడ్డుకొని ఆ గర్భంలో ఉన్న శిశువు భగవంతునికి అంకితమై జీవిస్తాడని అంటారు. ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆమెకు శ్రీహరి గురించి జ్ఞాన బోధ చేయుచున్నప్పుడు ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు విని ఊపడతాడు. నారాయణ నారాయణ. అమ్మ లీలావతి, ఏమిటా దీర్ఘాలోచన? అనేశ్వరి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏముంది స్వామి? ఈ ప్రాణేశ్వరులకు ఇటీవల లేదు, అది నమ్ముతుంది. భగవన్నామస్మరణ చేయము. అలాగే స్వామి. తానహం జుషుతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ అసురీషేవయోనిషు. శ్రీవత్సాంగం చిదానందం యోగ నిద్రా విలోలితం లక్ష్మీశం సర్వలోకేశం విష్ణుం నారాయణం హరిం. ఆ నారాయణ నామం గర్భంలోని శిశువు చెవుల్లోకి చేరింది. గర్భం నుంచే ఆ శిశువు స్పందించాడు. గర్భం నుండి ఆయన భర్త ప్రహ్లాదుడయ్యాడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ బ్రహ్మదేవ, నాకు మరణం లేని వరం ప్రసాదించండి దేవాది దేవ. భూమిపై చావు పుట్టుకలు ప్రకృతి సహజం, వాటిని ఎవరూ ఆపలేరు. అయితే నాకు వరం ఇవ్వండి. నాకు గాలిలో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, ఆకాశంలో కానీ, భూమిపై కానీ, దిక్కులలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, దేవదారు మానవుల చేయి కానీ, సర్పము గాదుల చేయి కానీ, సమస్తాస్త శిశువుల చేయి కానీ మరణం లేకుండా వరం ప్రసాదించండి స్వామి. తదాస్తు. ఆ విధంగా హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడు. ఆ వరం వల్ల హిరణ్యకశిపుడు భూమిపై భయంకరమైన అహంకారంతో రాజ్యమైన సాగాడు. తనని తప్ప ఎవ్వరినీ దేవునిగా పూజించడాలని ఆజ్ఞాపించాడు.
వెళ్ళారు. అక్కడ చందామార్కులు అనే గురువులు అతనికి శాస్త్రాలు నేర్పేవారు. ఓం హిరణ్యాయ నమః. లోకాలకు అధిపతి నీ తండ్రి, ఆయననే భగవంతుడిగా పూజించాలి. ఓం నమో నారాయణాయ. అబ్బబ్బా అలా కాదయ్యా. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ప్రహ్లాద, ఇకనైనా హరిభక్తి మానవయ్యా. ఓం నమో నారాయణాయ. మా ప్రాణాలు కాపాడవయ్యా. కాపాడు హరిభక్తి మానవు. ఈ ముల్లోకాలకి తండ్రి ఆ శ్రీహరియే. హరి అంటే ఎవరు? నారాయణుడు. అయితే ఆయనకి 2 పేర్ల? ఆయనకి ఒకటేమిటి, అనంత కోటి నామములు కలవు. ప్రహ్లాద, నీకు ఏమైందిరా? ఎప్పుడు ఉన్నావు నారాయణాయ అని కూర్చుంటావు. గురువులు చెప్పిన పాఠంలు వినవా? అయ్యో, మన రాజు హిరణ్యకశిపుడు మన దేవుడు, అది గురువు చెప్పారు కదా. నువ్వు మాత్రం వేరే దేవుణ్ణి జపిస్తావు. మన రాజు మహానుభావుడే, కానీ దేవుడు మాత్రం ఒక్క నారాయణుడే. ఆయనే జగత్ రక్షకుడు. అంటే విష్ణుమూర్తి ఎక్కడున్నారు? కనిపించడం లేదు కదా. దేవుడు ఎక్కడ లేడు? గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, ఇంకా నీలో కూడా ఉన్నాడు. నాలోన రాయిలోన ఇది ఎలా సాధ్యం ప్రహ్లాద? ఆయన సర్వాంతయామి, లేని చోటు లేదు. అంటే మనం ఆయన్ని పిలవచ్చా? మనసు శుద్ధిగా ఉంటే అందరూ ఆయన్ని పిలవచ్చు. రండి కలిసి జపిద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భగవంతాలు పారద్రోలి పరమ సంగీతారణం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హటించే గాసిన పని లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగా పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాదహరే శ్రీనాదహరే. నాదహరే శ్రీనాదహరే. నాదహరే జగన్నాథహరే. నాదహరే జగన్నాథహరే. 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 నాదహరే జగన్నాథహరే. నాదహరే అబ్బబ్బా, ఆపండరా. విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. నేను నేర్చుకున్నాను, నువ్వేం నేర్చుకున్నావు? నేను నేర్చుకున్నది ఒకటే. ఆ హరినామ స్మరణయే నా కర్తవ్యం. ప్రహ్లాద,
ఎన్నిసార్లు చెప్పాను నాయన, విష్ణు పేరు జపించవద్దని, మన శత్రువుని పూజించడం తప్పు నాయన. ఇకనైనా నువ్వు ఆ నారాయణ స్మరణ మాను, లేనిదే నా రాజ్యానికి అవమానం. తండ్రి గారు, మీరంటే ఎంతో గౌరవం, ప్రేమ. మీరు నా తండ్రి, కానీ అందరికీ తండ్రి అసలు మహావిష్ణువు. ఆయనే నిజమైన దేవుడు. నీ పిల్లతల్లినే వధించిన బాధకుడు నీకు వారొక్క దైవం. ఓ, ఎవరక్కడ? వెంటనే బుద్ధిహీనుని చీకటి కాలాగారంలో బంధించండి. ఆ హరినామ స్మరణ మానే వరకు ఆహారాన్ని ఇవ్వకండి. హరినామ స్మరణయే నా ఆహారం తండ్రి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అమ్మా, ఇంకనూ తమ కుమారుడు విష్ణునామ స్మరణ మానలేదు. బలమైన ఏనుగుని తీసుకురండి, ఈ బాలుని వధించండి. మహారాజు గారు మాటలు వినొచ్చు కదా నాయన. అనక హరిభక్తి మానరాదు. ఎందుకు ఈ విధంగా అందరినీ నేను బాధ మీకు ఎలా? మీ పని మీరు కానివ్వండి. హిరణ్యకశిపుడు భయంకరమైన యజ్ఞాలు చేశాడు. విషమిచ్చాడు, పని చేయలేదు. పాములు గుహలో వేశాడు, పాములు ఏమీ చేయలేదు. అగ్నిలో వేశాడు, అగ్ని పూల వర్షం కురిపించింది. ఇలా హిరణ్యకశిపుడు ఎన్నో మార్లు ప్రహ్లాదుని వధించడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి విష్ణువు అతడిని కాపాడాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు, బాలక, ఇకనైనా నువ్వు ఆ హరినామ స్మరణ మాను. హరినామ స్మరణ లేనిదే నేను జీవించలేను తండ్రి. కడపైని వారి మీద ఇంత భక్తి ఎలా? ఆ నీ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంబూది కలంబృగాయి
నీ అహంకారానికి తగిన స్థలంలో, తగిన సమయాన్ని, తగిన విధంలో నశింపజేస్తాను. నన్నెవరూ చెప్పలేదు. పగలు కాదు, రాత్రి కాదు, కాదు, బయట కాదు. ఇది సంధ్యా సమయం. పగలు కాదు, రాత్రి కాదు. ఈ కోణం మీదనే ఇంట్లో కాదు, బయట కాదు. నేను మానవుడిని కాదు, జంతువుని కాదు, నరకను. శాంతి శాంతి శాంతి. స్వామి, మీ కోపం తగ్గించండి స్వామి. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు. ప్రహ్లాద, నీ భక్తి నా హృదయాన్ని కరిగించింది. నువ్వు నన్ను ఒక క్షణము కూడా మరువలేవు. స్వామి, నా తండ్రి చేసిన పాపములన్నీ ఆయన అవివేకం వల్లే. దయచేసి ఆయనకి క్షమించండి. ప్రహ్లాద, నీవు నా ప్రియభక్తుడు. నీ తండ్రికి మోక్షము కలుగును. నీ పేరు ఈ భూమిపై యుగ యుగాల పాటు గౌరవంతో పలకబడుతుంది. స్వామి, ఈ రోజు ప్రహ్లాదుని భక్తి ఫలించింది. స్వామి, మీ కోపం శాంతించింది కదా. లక్ష్మి, నా కోపం ధర్మరక్షణకే. ఇప్పుడు ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైంది. అవును దేవి, ఇదే తగిన సమయం. And the air is hot. We're waiting for the song of the toad to bring the rain. Do you know why the toad sings before this? Let's watch and find out together. The world is dry. The flowers are wilted. The river is gone. We are thirsty. Crocodile, there is no water for us. If it doesn't rain soon, we may all perish. Even the flowers cannot give nectar. Friends, we must do something. I know. Let's go to the emperor. He is powerful. Maybe he can bring us rain. But Todd, the emperor lives in a big castle. Do you think
he will listen to a tiny toad? We must try. If we all go together, maybe he will hear us. Teacher, please, we need your help. Come, geese, come, rooster, make the gods go away. Rooster, head, head, head. Thank you, friends. Now let's see the apple. What is that sound? Who dares to come to my castle? It's me, Toad. I have a cloth for rain. A talking toad? How strange. Maybe this toad is braver than I thought. Think up, little toad. What do you wish for? Emperor, the earth is dry. The flowers are. Thank you, Emperor. Next time we need rain, I come again. No, not again. Do not let this toad come back. Please, this is too strange. Don't worry, gods. The toad has the land. We must listen and protect it. Thank you, Emperor. We will sing when we need rain, so you will hear us. Yes, Mr. Toad. When I hear your song, I send the clouds singing for you. Hooray! The flowers will bloom again. The river will be full. Thank you. Make the neighbors feel and play. Happy faces all around. Rain, rain, come again. Boys, wait.